It's Jalsa time. చేస్తున్నాడు రాకెట్ రాఘవ along with his team. Please welcome. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన. అబ్బా 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 చాలా ఆనందంగా ఉంది. ఓట ఊరించే ప్రోగ్రాం. బాబు గారు గుర్తుపట్టారా? అమ్మగారు గుర్తుపట్టారా? చాలా ప్రోగ్రాంలు చేశాను, నాలో ఓట ఇంకా తగ్గిపోలేదు. అప్పట్లో పీటా ప్రోగ్రాం మిమ్మల్ని జడ్జిగా అడిగాను, సున్నితంగా తిరస్కరించారు. ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి ముందు పార్టిసిపెంట్ అబ్బా మాస్టారు ఎంత బాగా చేశారు తెలుసా మీరు? ఎలా ఉందిరా ఈ భంగిమ? ఏనుగు తోండం వచ్చినట్టుంది మాస్టారు. ఇప్పుడు మీరు ఫినాలేకి వచ్చారు, మీ ఫీలింగ్ ఏంటో ఒకసారి చెప్పాలి. ఓ బలహీనమైన క్షణంలో నా చేత 50 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాయించుకొని ఆ తర్వాత ఓ బలమైన ఊడికి అంతా నా చేత చేయించుకుంటున్నావురా. ఏం చేశారు మాస్టారు? ఏం చేయడం ఏమిటి చెప్పు? వచ్చిన కొత్తలో జడ్జి అని అక్కడ కూర్చోబెట్టావు. ఆ తర్వాత పార్టిసిపెంట్స్ తక్కువ ఉన్నారని చెప్పి ఇక్కడ నిలబెట్టావు. ఆ తర్వాత ఆడియన్స్ లేరని అక్కడ కూర్చోబెట్టావు. నీకు గుర్తుందా ఓ రోజు రాత్రి నాకు ఎడిటింగ్ రాదు మొర్రో అంటే కూర్చోబెట్టి ఎడిటింగ్ కూడా చేపించావురా నా చేత. ఇంకా చెప్పరాని పనులు ఎన్ని చేశాను. ఒక 3 సంవత్సరాలు ఓపిక పడితే మీ అగ్రిమెంట్ పూర్తయిపోద్ది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు కానీ మాస్టారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఏం పిక్కోవాలి గడ్డి? అదేదో మా ఇంట్లోనే పీకుతురు కానీ మాస్టారు. అప్పుడు కూడా వదిలిపెట్టవా? నువ్వేం మారలేదు మాస్టారు. మీరు ముట్టుకుంటే ఒక రకంగా జల్లు మంటది. ఈ రోజు మీ మీదకి వచ్చే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరా ఉద్దండు? ప్లీజ్ కమాన్ సైకిల్ జాక్సన్ ఎక్కడున్నా రావాలి ఇక్కడికి. నమస్తే తాతయ్య. తాతయ్య అంటే అన్నయ్య అని పిలవలేవా? నమస్తే అన్నయ్య. అబ్బా ఇది చాలా బాగుంది. నీకు అడ్వాన్స్ గా 5 మార్కులు ఇచ్చేస్తున్నాను. ఇదేమిటి షో స్టార్ట్ కాకుండా మార్కులు ఇవ్వడం ఏమిటి? తమ్ముడు అన్నయ్య అని పిలిచాడు కాబట్టి ఇస్తున్నాను మాస్టారు. చాలా సంతోషం. గ్రాండ్ ఫినాలోకి వచ్చావు. నువ్వు జడ్జిలతో ఏమన్నా మాట్లాడతావా? మరి అబ్బా తమ్ముడు ఉత్సాహంగా ఉన్నాడు, మాట్లాడమ్మా. ఓహో ఓహో ఎంత బాగా చెప్పాడు తమ్ముడు, చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు వాడు? అంటే అవకాశం అనేది చాలా విలువైంది, జారిపోకుండా జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పాడు. ప్రోగ్రాం పేరు అందరికి చెప్దామా ఒకసారి? మరి ఊరించే గేమ్ షో. ఎలా చెప్పాను? ఊరి చివరి శ్మశానంలో నక్కలు అరిచినట్టుంది ఆ శబ్దం. మరి ఈ గేమ్ షోలో 4 రౌండ్లు ఉంటాయి. 4 రౌండ్లు అంటే కష్టం రా. నేను చెప్పేది గేమ్ షోలో రౌండ్లు మాస్టారు. మరి మన మొదటి రౌండ్ పేరు ఏంటో తెలుసా మీకు? ఏంటో? మీదెంత నాదెంత. వినడానికి చండాలంగా ఉంది. నేను చెప్పేది మీ టాలెంట్ ఎంత, నా టాలెంట్ ఎంత అని. ఈ రౌండ్ లో మీరు ముందుగా వస్తారో మీ భంగిమతో ఒక కథను చెప్పాలి. ఆ కథ ఏంటో ఆడియన్స్ గాని జడ్జిలు గాని నేను గాని చెప్తాను. అబ్బా అబ్బా అంటే భంగిమ మాది, భావం మీది. అంతే కదా. బాగా చెప్పారు మాస్టారు. మీకు -5 మార్కులు. మాస్టారు మొదలు పెట్టండి. అబ్బా
అబ్బా చప్పట్లు కొట్టండి చప్పట్లు. మాస్టారు ఎంత బాగా చెప్పారో. వేటగాడు బాణం పట్టుకుని ఈదుల్లో వెళ్ళిపోతున్నాడు. అతని కంటికి పంది పిల్ల కనబడింది. ఆ సందు ఈ సందు ఆ సందు పరిగెట్టింది. అబ్బా అబ్బా వెళ్ళి బాణం వేసి కొట్టబోయాడు. పంది పిల్ల వేటగాడు కాళ్ళు పట్టుకుని వదిలేయమని రిక్వెస్ట్ చేసింది. అంతే కదా మాస్టారు. సైకిల్ జాక్సన్ ఏది నీ ప్రదర్శన మొదలు పెడతావా మరి? అబ్బా అవును. అబ్బా 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 ఎంత బాగా చెప్పాడు సైకిల్ జాక్సన్ మాస్టారు. ఏం చెప్పాడు వాడు? అన్ని అని అరుస్తున్నాడు కానీ ఏం చెప్పాడు వాడు? ఏది చెప్పు ఒకసారి చెప్తాను నేను. ఆవు సాధు జంతువు, దానికి 2 కాళ్ళు ఉంటాయి. ఆవు పాలు ఇస్తుంది. రోడ్డు మీద వెళ్ళినప్పుడు తొక్కుంటే అలా కాలు పాముకుంటే వెళ్ళిపోతే శుభ్రం అయిపోద్ది. అబ్బా అబ్బా నీకు 10 మార్కులు ఇస్తున్నాను. 20 మార్కులు ఇస్తున్నాను, 30 మార్కులు ఇస్తున్నాను, 40 మార్కులు ఇస్తున్నాను, 50 మార్కులు ఇస్తున్నాను. ఈ రౌండ్ లో ఉన్నవే 20 అయితే అన్ని మార్కులు ఎలా ఇస్తావు? ఆడియన్స్ పోల్ నుంచి ఇస్తున్నాను మాస్టరు. తర్వాత రౌండ్ పేరు కొత్త కొత్తలు ఆడిస్తా. ఈ వయసులో కొత్త కొత్తలు ఆడించడం కష్టమే. తప్పదు మాస్టారు. 50 ఏళ్ళకి సంతకం పెట్టారు మీరు నా దగ్గర. ఎప్పుడు కొత్త కొత్తలు ఆడించమంటే అప్పుడు ఆడించాలి. తప్పుతుందా? ఈ రౌండ్ లో సింపుల్ గా 6 గంటల పాటు నాన్ స్టాప్ గా డాన్స్ చేస్తే ఆడియన్స్ కొత్త కొత్తలు ఆడిపోతారు మాస్టారు. నా కర్మ నా కర్మ. ఇంకా నా వల్ల కాదురా. అబ్బా 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 ఎప్పుడు మాస్టర్ ఈ స్టెప్ వేయలేదు. చాలా బాగా వేసారు. మాస్టర్ వెళ్ళిపోయారు. అయినా నేను వదిలేదు లేదు. ఇంకో 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది సైకిల్ జాక్సన్. నేను పొడుచుకుని మాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తాను. మాస్టరు తొందరగా ఎక్కడి నుంచి పారిపోదాం పదా. మాస్టరు ఆగండి మాస్టరు, నేను కూడా వస్తున్నాను మాస్టరు. ఏమిటి నువ్వు నిజంగా చావలేదా? ఇన్ని ప్రోగ్రాంలు చేసిన వాడిని నిజం కర్ర ఎలాగో పొడుచుకుంటాను అనుకున్నాం మాస్టారు. అంటే కర్ర కూడా డూప్లికేట్ అనమాట. అవును మాస్టారు. మాస్టారు మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను మాస్టారు. ఏమిటది? అదేంటంటే నెక్స్ట్ మంత్ మనం కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే నాతో పాటు చేసే పార్టిసిపెంట్ ఎవర్రా? జబర్దస్త్ అప్పారావు గారు. ఇంతకీ ప్రోగ్రామ్ పేరేమిటో? మూట మూట. చాలా మంచి ప్రోగ్రామ్ మాస్టారు. మూట చాలా బాగుంటది. ఏదో ఒకసారి అటు చూడు. ఎక్కడ మాస్టారు వెళ్ళిపోతే వదిలేస్తాను అనుకుంటున్నాడు. అబ్బా అబ్బా అక్కడికి వెళ్ళి తాట తీస్తాను. రోజా గారు ముగ్గురి గెటప్స్ బాగున్నాయి ఫస్ట్. అండ్ వయసు అయినా కూడా షార్ట్స్ మానకపోవటం. అండ్ శాంతి మైకేల్ జాక్సన్ లాగే ఉన్నాం. బకెట్ మైకేల్ జాక్సన్. ముగ్గురు బాగా చేశారు. సరదాగా ఉండింది. నాగబాబు గారు ఈ ప్రోగ్రాములు 90 వదలరు అనమాట. శాంతి స్వరూప్ బాగా చేసావు డాన్స్ లో మైకేల్ జాక్సన్ లాగా. ఫస్ట్ టైం జంట క్యారెక్టర్ వేసాడు సార్. ఫస్ట్ టైం బాగుంది. రాఘవ ఎంటర్టైన్ చేశారు. గుడ్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుంది వినండి.